హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. రివ్యూ చెప్పుకుందాం. ఏం లేదండి, చాలా ట్విస్ట్లు అసలు. నిన్ననేమో కావేరి గారు విజయ్ గారికి ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు వచ్చేసి విజయ్ గారు కావేరి గారు ట్విస్ట్ ఇస్తున్నారు. చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి సీరియల్ వచ్చేసి. మీరు అసలు 7 o'clock వెళ్ళి ఖచ్చితంగా చూడండి సీరియల్. చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. ఈరోజు వచ్చేసి మనకు హలో, ఆగండి, ఎవరు వీళ్ళు? మా ఉషా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎప్పుడో చనిపోయారు కదా, వీళ్ళెవరు? ఏంటి, ఉషా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ? అవునండి, నా వైఫ్ పేరు రాజేశ్వర్ అండి. మీరు ఇద్దరే ఉంటామని మీకు రెంట్కి ఇచ్చాను, మరో ఇద్దరిని తీసుకొచ్చారు. ఇంకోసారి మరో ఇద్దరిని తీసుకొని వస్తారా ఏంటి? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ధర్మసత్రం అనుకుంటున్నారా మీరు? హలో ఆంటీ, ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీరు కూల్గా ఉండే పనులు చేస్తున్నారా మీరు? ఇప్పుడు ఏం చేస్తారంటీ? మా అమ్మ నాన్నకి ఆంధ్రలో పని ఉంది, అందుకోసమని వచ్చారు. ఈవినింగ్ వెళ్ళిపోతారు. సాయంత్రం నన్ను చూసి వెళ్ళిపోతామని వచ్చారు. సరే, వెళ్ళిపోమన్నారు. అలా అంటారేమంటీ? ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీ ఇచ్చి పంపించాలి కదా. అలాగే భోజనాలు అన్నీ పెట్టి మెక్కి అసలే ఇది వేసవికాలం, నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలా ట్విస్ట్ వేసుకొని కూర్చుంటే గోదావరి రేట్లో నీళ్ళు ఎండిపోతాయి. మన ఇల్లు అంటావేంటి? ఇది మన ఇల్లు కాదు, మా ఇల్లు. ఇలాగే అటువంటి రోజు కూడా వస్తుందేమో ఆంటీ. ఏంటి అంటే, మీరు విలాస్లో వెళ్ళి నేను ఇల్లు కొనుక్కుంటే అప్పుడు ఇల్లు నాదే అవుతుంది కదంటీ. సారేంటి ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు? సార్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు? ఇంకేం జరగాలి చెప్పు. నేను ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయని అనుకున్నాను, దాంట్లో ఫెయిల్ అయ్యాను. అలాగే నేను డైరెక్ట్కి గౌతమ్ని సెండ్ చేశాను, కానీ అక్కడ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను. ఇదంతా ఎలా జరుగుతుంది? తనకు ముందే ఎలా తెలుస్తుంది? నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం చేయబోతున్నామో తను ముందే గ్రహించి తను ఈజీగా తప్పించుకుంటుంది. అది ఛాన్సే లేదు సార్. ఈసారి మనం ఫెయిల్ అవ్వకూడదు. ఆ కావేరి అస్సలు మిస్ కావద్దు, ఓకేనా? ఈసారిని ఉన్నప్పుడు ఎవరెవరు కలవడానికి వచ్చారు, తన బాడీని ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ కావాలని చెప్పాను కదా. ఇంకా లేదు సార్. ఇంకా లేదా అంటే అతనికి సంబంధించిన సార్ లేదు సార్, ఈరోజు వస్తానని చెప్పాడు. ఆ డీటెయిల్స్ వచ్చేసి 24 hours కావేరి కేసు క్లోజ్ చేసేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఇప్పటికి ఎప్పుడు నా జన్మలో మర్చిపోలేను. మేమేం చేశాను బాబు? నువ్వు చెప్పినట్లే నేను చేశాను. ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం మీరు ఎంతో చేస్తున్నారు. మేము చేసింది ఎంత? ఏదో ఉర్త సాయం లాంటిది. అమ్మ నాన్నలా నటించి ఏదో చిన్న సాయం చేశాం అంతేగా. మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయండి బాబు. మీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాం. సరే అండి, ఉంటానండి. సరే అమ్మ, మేము బయలుదేరుతాం. సరే అండి, బయలుదేరండి. మీరు నా సొంత కూతురులాగానే అనిపిస్తుందమ్మా. సరే, మీ కూతుర్ని అనుకో. ఏంటమ్మా, వద్దమ్మా. లేదండి, మీరు ప్రతిఫలం అని అనుకోకండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టాలి, అందుకోసమని మీరు బట్టలు కొనుక్కోండి. ప్లీజ్ అండి, తీసుకోండి. సరే అమ్మ, వీళ్ళని బయటికి డ్రాప్ చేసి వస్తాను. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు వచ్చారు? అమ్మ రహస్యంగా ఎందుకు మాట్లాడుతుంది? నాకేం అర్థం అవ్వట్లేదు. వద్దులే, వెళ్ళి అడిగితే మళ్ళీ బాధపడుతుందేమో. వద్దులే, ఆమెనే చెప్పాల్సి అనుకుంటే ఎప్పుడో చెప్పేది కదా. చెప్పలేదంటే ఏదో రహస్యంగా ఉండాలని అనుకుంటుందేమో. చాలా థ్యాంక్స్ అండి. మా సమయానికి వాళ్ళని అమ్మ నాన్నలా పంపించి నాకు చాలా సాయం చేశారండి. ఇప్పుడు నాకు నిశ్చితంగా ఉంది, నా గిట ఉంది. కానీ ఇప్పటికీ తను 2 కేసులు ఓడిపోయారు కదా. ఆయన అంత కామ్గా ఉంటాడని నేను అనుకోవట్లేదు. తను మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడతాడని నాకు డౌట్గా ఉంది. దెబ్బతిన్న సింహంలా రెచ్చిపోట్టిగా ఆధారాలు సంపాదించి మీరే కావేరి అని తెలుసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటూ మీరు కావేరి కాదు ఉషా అని అతనిని మళ్ళీ నమ్మించాలి. తను కేసు క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. అంతవరకు మీరు ఉషా లాగానే నటించాలి. హలో, చెప్పు సార్. నేను ఎన్ని రోజులు లీవ్లో ఉన్నాను సార్, అందుకనే మీకు కావేరి ఇన్ఫర్మేషన్ మీకు సెండ్ చేయలేకపోయి. లీవ్లో ఉంటే ఏమైంది? వేరే వాళ్ళతో సెండ్ చేయొచ్చు కదా. ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో నాకే తెలుసు సార్. ఇప్పుడు పంపించు, ఇమీడియట్గా పంపించు. విజ్జు సార్ ఎక్కడున్నారు? కావేరిని కలవడానికి ఎవరెవరు వచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయి. బాడీని ఎవరు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు సెండ్ చేయండి. విజ్జు సార్, అమ్మ ఫోటో సార్ దగ్గర ఎందుకు ఉంది? అంటే రివాల్వర్ ఎందుకుంది? అంటే పోలీస్ ఆఫీసర్ అతను. హే చిన్ని, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను సార్. సారా? విజ్జు అంటావు కదా. వచ్చాను విజ్జు, ఇప్పుడే వచ్చాను.
ఇగో మీకోసం టిఫిన్ తీసుకొని వచ్చాను. ఎందుకమ్మా శ్రమ ఏముంది, తీసుకొస్తానని చెప్పాను కదా, తీసుకొచ్చాను. బొమ్మల ఫొటోస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇగో మీ అమ్మాయి ఫొటోస్. ఏంటి విజ్జు అలా చూస్తున్నావు? నిన్ను చూసే మా అమ్మాయిని చూసినట్లే ఉంది. సరే విజ్జు రా, టిఫిన్ చేతు. స్పోర్ట్స్ ఫెస్ట్ కనెక్ట్ చేయడానికి వచ్చారు కదా, డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? ఇంకా లేదు చిన్ని, ఇంకా ఫిక్స్ అవ్వలేదు సార్. కావేరి బాడీ కలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ సెండ్ చేశాను సార్. వాళ్ళ అడ్రస్ గిట్ట సెండ్ చేశాను సార్. అక్కడ వాళ్ళ అడ్రస్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ గిట్ట వెళ్ళారు సార్. ఓకే, నేను గిట్ట బయలుదేరుతున్నాను. ఏంటి విజు తినకుండా చేయి కడిగేస్తున్నాను, నాకు అర్జెంట్ పని ఉంది చిన్ని, వెళ్ళాలి. థ్యాంక్స్ చిన్ని, ఇంత మంచి భోజనం తెచ్చినందుకు. వెళ్తూ వెళ్తూ నేను డ్రాప్ చేసుకుంటూ వెళ్తాను, వెళ్దాం నడవ. విజు, మా ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏంటో నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మ ఇంకా సత్యం వాళ్ళ చెల్లి ఒకరేనా? ఒకవేళ సత్యం బాబు ఇంటరాగేషన్కి రాకపోతే మన బలవంతంగా అయినా అతన్ని తీసుకెళ్లాలని మన టీంని తీసుకొచ్చాను సార్. నేను సార్ పోలీస్ని తీసుకొని మా ఇంటికి వచ్చారు. నేను కూడా పోలీస్నే కాబట్టి ఒక ఇంటరాగేషన్ చేయడానికి నేను పీటీ టీచర్లా వచ్చాను. సత్యం బాబుని ఒకసారి బయటికి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.